ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ డోన్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ ఎగ్స్, జెనోఫోబియా, హేటెడ్ ఆఫ్ ఫారినర్ అంటే విదేశీయులు కానీ క్రొత్త వారంటే భయము అలాగే ద్వేషం అనే అర్థం వచ్చే మాటల్ని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా లేవియా కాండము 19వ అధ్యాయము 33-34 వచనాలు చూచినట్లయితే అక్కడ, మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైనా యెహోవాను. దేవునికి స్తోత్రం. మరి పరదేశుల గురించి, స్ట్రేంజర్స్ గురించి యేసయ్య అనేకమైన కమాండ్మెంట్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు. వారిని దేవుడు ఏ రీతిగా కాపాడుతూ వచ్చారు. అన్య దేశంలో ఉన్నప్పటికీ, అణచివేతకు గురి అవుతున్నప్పటికీ, మరి ఆ రీతిగానే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ మధ్య ఎవరైనా పరదేశులు వచ్చి నివసిస్తున్నప్పుడు వారిని బాధించొద్దు. మరి మీ ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేయమని, మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని అక్కడ కమాండింగ్ చేస్తా ఉన్నారు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే ద్వితీయోపదేశకాండం 10-19 చూస్తే పరదేశుల ఎడల జాలి తలంచాలంట. ఇదిగా మనం నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలలో ఎక్కువ పరదేశ గురించి కూడా మరి దేవుడు కమాండ్ చేయటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మనం అనుకోవచ్చు ఇదంతా పరదేశుల ఎడల విద్వేషం కదా అని. పరదేశ ఎవరండి? మనతో పాటు మన పక్కన నివసిస్తున్నారు. ఆఫీస్లో కూడా ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే వారి మీద చాలా ప్రెషరైజ్ చేస్తారనమాట. బాబోయ్, ఎందుకు మారి వచ్చానో, ఆ పాత కంపెనీలోనే బాగుంది, ఇక్కడ మనుషులు ఏంటి ఈ రీతిగా ఉన్నారు అని. మరి అక్కడ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాళ్ళు ఏంటంటే, మాకు రాలేదు ఈ ప్రమోషను, మరి కొత్తగా ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ మా బుర్ర మీద, మా తలకాయ మీద కూర్చోబెట్టారు, వాడికి మేము రిపోర్టింగ్ ఇచ్చేదేంటి అని అందరూ ఒకటిగా అయ్యి మరి కొత్తగా వచ్చిన ఎంప్లాయీని పారిపోయేటట్టు చేస్తారండి. అనేకమని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రమోషన్స్ కోసం, వాళ్ళ పోస్టింగుల కోసం. అంత మాత్రమే కాదు, మరి సంఘాలలో కూడా, చర్చెస్లో కూడా చూసినట్లయితే మరి ఎవరైనా కొత్తగా వస్తారు, పాత వాళ్ళ మీద అభిమానంతో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ రీతిగానే టార్చర్ చేస్తారనమాట. అంత మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు వారు, మనం ఉంటున్న అపార్ట్మెంట్స్లో కానీ ఇరుగు పొరుగు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వటానికి వాళ్ళు ఎవరో వేరే దేశం నుంచి, అంతరిక్షం నుంచి ఊడిపడిపోయినట్టు ఏలియన్స్లా ఫీల్ అవుతారనమాట. మరి ఆ కాలనీ వాళ్ళందరూ ఒకటయ్యి వీళ్ళని ఎట్లైనా పంపించేయాలన్నట్టు, బాబోయ్ మేము అనవసరంగా వచ్చాము అని వచ్చిన వాళ్ళు వెంటనే రిటర్న్ అయ్యేటట్టు బాధిస్తారనమాట. దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. అంత మాత్రమే కాదు కానీ ఆదికాండం 1:27 మనం చూస్తాం కదా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మరి ఒక్కొక్క దేశం వాళ్ళని ఒక్కొక్క మట్టి తీసుకొని చేయలేదు, అందరినీ స్వరూపంలోనే చేశారు. మరి చాలామంది ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కానీ, ఏదైనా అవసరంలో ఉన్నవారు కానీ, ఫెయింట్ అయిన వాళ్ళని కానీ, ఎవరిని చూసినా కానీ గవాల్ని సహాయం చేయటానికి వెళ్ళరు అస్సలు. వాళ్ళని మా ఊళ్ళోనా ఏంటి, మా తెలియని వాళ్ళకి మేమెందుకు సహాయం చేయాలన్నట్టు. మరి ఏదన్నా బ్లడ్ అవసరమైతే అప్పుడు మాత్రం చూసుకోరు, తన చూసుకోరు. బాబు ఇచ్చేయండిరా బాబు, ఎవరో ఒకళ్ళది ఎక్కిచ్చేసుకుంటాం, బతికిపోవాలనుకుంటాము ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు. ఆ రీతిగా మరి రోడ్డు మీద కుమాలిన పరిస్థితిలో ఏదన్నా జరగరాంది జరిగి పడిపోతే మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. మరి ఈ రీతిగా ఎవరు ఉండొద్దు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వచనంలో మరి యేసయ్య తన కుడివైపు ఉన్న వారితో అంటారు కదా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొన్నాను, నాకు ఆహారం ఇచ్చారు, దప్పికొంటిని, దాహం ఇచ్చారని ఆ రీతిగా చెప్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు అడుగుతారు కదా, ఎప్పుడు యేసయ్య మీరెప్పుడు ఆకలిగొంటే మేము ఇచ్చామన్నప్పుడు మరి 40వ వచనంలో అంటారు కదా, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టని. దేవునికి స్తోత్రం. మరి మనం సహాయం చేయటానికి ఎవరైతే ఏంటండి సహాయం చేసే పరిస్థితిలో, అలాగే ఆ పొజిషన్లో మనల్ని ఉంచాడు, అదే మనకు అవసరమైనప్పుడు దేవుడు అంతే చేస్తారు. ఇతరులు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటావో అదే ఇతరులకి చేయమని యేసే చెప్తారు కదా మత్తయి సువార్తలో. వెన్ వీ డూ గుడ్
గుడ్ విల్ డెఫినెట్లీ అండ్ ఆబ్వియస్లీ కమ్ బ్యాక్ టు అస్. దేవునికి స్తోత్రం. నీ ఆహారాన్ని నీళ్ల మీద వేస్తే అది మరలా తిరిగి నీ వద్దకు వస్తుంది అన్నట్టు, మరి ఇప్పుడు మనం ఈ హెల్పింగ్ నేచర్ ఇదంతా పరలోకపు నిధిని మనం దాచిపెట్టుకుంటా ఉన్నాము. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ ధనాన్ని సమకూర్చుకుంటే మరి తుప్పు పట్టిపోతాయి, మరి దొంగలకు అన్నం వేసి దొంగిలిస్తారేమో. పరలోకమందు మనం ఈ రీతిగానే ఆస్తిని సమకూర్చుకోబద్దులమన్నాం. పరలోకంలో మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనం చేస్తున్న మంచి మన బిడ్డలకి, మన తర్వాత మన డిఫికల్ట్ టైంలో, మన హార్డ్షిప్స్లో దేవుడు నిజంగా ఎవరో ఒకరిని ప్రేరేపించి అద్భుత రీతిగా ఆశ్చర్యకరమైన రీతిలో సహాయాన్ని అందిస్తాడు. దేవునికి స్తోత్రం. మన చేసిన మేలును మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదండి. మరి జకరయ్య 7:10లో కూడా చూస్తాం కదా, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచుకుడి. దేవునికి స్తోత్రం. మనం వారికి ఏమాత్రం బాధింపకూడదు. అట్ ద సేమ్ టైం వారికి ఏమన్నా నష్టం, కీడు మరి తలపెట్టాలని కూడా మనసులో కూడా మనం ఆలోచించకూడదంట. దేవునికి స్తోత్రం. మరి కొంతమంది ఇప్పుడు కాదు కానీ 2014లో మరి తెలంగాణ అలాగే ఆంధ్ర డివైడ్ అయినప్పుడు అప్పుడు చూడాలి, ఒక్కొక్కళ్ళు తెలంగాణ అని ఆంధ్ర వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు మనందరం ఆయన స్వరూపం ముందు సృష్టించబడినాం. ఎవరు కూడా వాళ్ళు వీళ్ళు అని మరి రేసిజం ఎవరు చూపించకూడదు. క్రైస్తవులైన మనం ప్రతి ఒక్కరము కూడా క్రీస్తునందు ముద్రించబడినాము. ఏకరూపంగా ఆయన మనం సృజించిన రీతికి ఒక్కసారి మనందరి కోసం ఆయన ప్రశస్తమైన రక్తాన్ని ఆ శిలువ మీద కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ భేదం లేదండి, అందరం ఒకటే. మరి భేదం అన్న మాటను ధ్యానించినప్పుడు కూడా మనం ధ్యానించాము, స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. దేవుడు సృజించినప్పుడు స్త్రీ పురుషులని భేదం ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆయన ముఖ దర్శనం చేసే సమయానికి అందరం మహిమ స్వరూపాన్ని ధరిస్తాము. ప్రతి ఒక్కరము కూడా మరి ఎవరైతే మన అపార్ట్మెంట్లో కానీ మనతో పక్కన నీబర్గా వస్తూ ఉన్నారో వారిని కానీ, కొత్తగా ఆఫీసెస్లో మరి జాయిన్ అవుతా ఉన్నారు వారిని కానీ, సంఘంలో కొత్తగా వస్తున్న వారిని మనము ఆదరించబద్దులమన్నాం. ఎందుకంటే వాళ్ళకి కొత్త ప్లేసు, కొత్త మనుషులు, వారితో అడ్జస్ట్ అవ్వటానికి టేక్స్ టైం. అలాంటి టైంలో ఇంకా మనం వారిని సైకలాజికల్గా, ఇమోషనల్గా, ఫిజికల్గా బాధించామనుకోండి, మరి మీరు అనుకున్నదే టార్గెట్ రీచ్ అయిపోతారు. వాళ్ళు వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారు అనమాట. బాబాయ్ అనవసరంగా వచ్చాము, ఇక్కడ ఏదో ఉందనుకొని వచ్చేసాం అని ఆ రీతిగా ఫీల్ అయ్యేటట్టు మన వల్ల ఇబ్బందికరంగా అభ్యంతరాలు కలగకూడదు. మందిరానికి వచ్చేటప్పుడు కూడా మరి అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ అని లేఖనాలు సెలవిస్తాను. ఎవరు కూడా మరి కొత్త వారి ఎడల విద్వేషం చూపించొద్దు, వారంటే భయం పెట్టుకోవద్దు. ఏం చేయకపోయినా మరి వారితో మాట్లాడాలన్నా ఏదైనా షేర్ చేయాలన్నా కానీ భయపడతా ఉంటారు. అఫ్ కోర్స్ అందరితో అన్ని విషయాలు మనం షేర్ చేసుకోలేము, కొత్త వారితో కూడా. అట్లా అని వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళని అవాయిడ్ చేసే రీతిగా ఉండకూడదు. ప్రార్థన చేసుకొని ప్రభువుని అడిగి ఎవరు ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారో తెలుసుకొని దాని ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా మనం మరి జాలి చూపాలి, వారిని ఆదరించాలి. మరి మేమున్నాము అని క్రీస్తు ప్రేమను బట్టి వారిని బలపరచబద్దులేమన్నాం. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ లోకంలో యాత్రికులం, ప్రయాణికులమే కదండి. మరి అంటారు కదా, ఈ జీవితం మరి ట్రైన్లో వెళ్తున్న జర్నీ లాంటిది, ఎవరు స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారని. అందరం ప్రయాణం చేస్తూ ఉన్నాము, సంపూర్ణ మగుటకు సాగిపోతూ ఉన్నాము. ఒకరినొకరిని నొప్పించుకోక, ఒకరినొకరు మెప్పించుకుంటూ, హెచ్చించుకుంటూ, ఘనపరుచుకుంటూ ఈ విశ్వాసయానంలో సంపూర్ణ మగుటకు సాగిపోదుము గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.